అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అనాశకమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి కేతంపల్లి మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు.